చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సార్వత్రిక ఎన్నికలలో తనను గెలిపించేందుకు కృషి చేయాలి అని కోరారు. చేవెళ్లలోని యువతి యువకులకు ఉపాధి మార్గం చూపే బాధ్యత తనదన్నారు. గతంలో తన ఎంపీగా ఉన్న సమయంలో అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు. పెద్దలు గౌరవనీయులు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి గారికి మరియు శివరాజ్ పాటిల్ గారికి, వేదిక మీద చాలామంది ఉన్నారు, సమయం తక్కువ ఉంది కాబట్టి కేపీ రతన గారికి, మరియు ఈరోజు నాతో పాటు జాయిన్ అయినటువంటి అన్న భుజంగరెడ్డి గారికి ఒకసారి లేవన్నా నమస్తే. గతంలో బీజేపీ మోహన్పేట మండల ప్రెసిడెంట్గా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజే జాయిన్ కావడం జరిగింది బోర్డర్ దగ్గర. వేదిక పైన చాలామంది ఉన్నారు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. వేదిక ముందు ఉన్నటువంటి యువ మోర్చా నాయకులకు, వివిధ మండలాల్లో పనిచేసినటువంటి మోర్చా నాయకులకు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మోర్చా నాయకులకు మరియు ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు. నేను ఈ రోజుకి సుమారుగా 18వ రోజు బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. 18 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకునిగా నా ప్రస్థానం కొనసాగింది. తద్వారా బీజేపీ పార్టీలోకి నేను జాయిన్ కావడం జరిగింది. మన ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన యువ నాయకుల సత్తా చాలా అవసరం. యువకులు కదిలితే దేశ రాజకీయాలు కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయని మనకి తెలంగాణ ఉద్యమం చాటి చెప్పింది. విద్యార్థి నాయకులు తలుచుకుంటే కేసీఆర్ గారు దీక్ష ఒకరోజు ప్రారంభించి నైట్ ఒక రోజులో ముగిస్తే కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కళాశాలలు బగ్గుమన్నప్పుడు మళ్ళీ దీక్షకు నిలబెట్టే విధంగా మనమంతా తయారు చేసింది యువశక్తి మాత్రమే. యువకులు తలుచుకుంటే ఈ ప్రపంచంలో వేరే ఏ శక్తి కూడా అడ్డు రాదు. మనమందరం కూడా నాటి నరేంద్రుడు వివేకానందుడు మనకు ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని మన ఓటు అనే ఆయుధం ద్వారా ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చగలగాలి మనం. అయితే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామంలో ఎట్లా ఉంది? యువ నాయకులు అంటే రాజకీయ నాయకుల వారసులు మాత్రమే యువ నాయకులుగా ఈరోజు బయటకు వస్తున్నారు మిగతా పార్టీల్లో. కానీ ఒక బీజేపీ పార్టీలో మాత్రమే యువ నాయకులు అంటే పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశం దక్కుతుంది. నిజంగా దానికి నేను కూడా చాలా సంతోషకరం. అదే మిగతా పార్టీలు అనుకోండి, తండ్రి మాజీ ఎమ్మెల్యే గారు అయితే, తండ్రి మాజీ ఎంపీ గారు అయితే, తండ్రి మాజీ మంత్రి అయితే చాలు, ఆ యువ నాయకుడు ఎంత వయసు ఉన్నది కూడా ఎవరు పట్టించుకోరు. ఆయన మంచి రాజకీయ ప్రజాప్రతినిధిగా మనకు తొలతూగుతూ ఉంటారు. కానీ బీజేపీ పార్టీలో ఆ విధంగా ఎక్కడ సాధ్యం కాదు. బీజేపీ పార్టీలో ఒక క్రమశిక్షణ మాకు తెలియదు. ఇంతకుముందు మేము బీఆర్ఎస్ పార్టీలో అదే సాంప్రదాయం చక్కగా వస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ పిలిచినాకనే రావాలనే ఒక సాంప్రదాయం గొప్ప విషయం ఇది. నిజంగా ఇలాంటి సాంప్రదాయాలను మనం క్రమశిక్షణతోని ఇంతమంది కూడా కనీసం ఒక పక్కలకు మాట్లాడకుండా శ్రద్ధగా వినుకుంటూ కూర్చున్నారంటే నిజంగా మన పార్టీ బలమే ఇది. మనం 2019 విశ్వేశ్వరరెడ్డి గారికి మేము బలంగా ఆ రోజు మేము ఆపోజ్ చేసి ఆయన్ని ఓడించడానికి మేము కూడా ఒక కారణం అని చాలా బాధపడ్డాం. ఎందుకంటే పార్టీ కష్టపడి రంజిత్ రెడ్డిని గెలిపించడానికి మామూలుగా కాదు, జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులను వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మేము ఆయన ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినాం విశ్వేశ్వరరెడ్డి గారిని. కానీ ఇప్పుడు అదే ఓడగొట్టిన మనిషి మా తలుపు తట్టడం జరిగింది. నందుని నాయకత్వం వికారాబాద్ బీజేపీ పార్టీకి అవసరం. పెద్దలు మాధవరెడ్డి గారు కూడా చాలాసార్లు ఎన్నికల ముందే మీరు రండి, మా పార్టీ టికెట్ ఇస్తాం, నిలబడి అంటే కాదన్నా, నేను ఒకే పార్టీలో ఉన్నా, 18 సంవత్సరాలు పనిచేసినా నాకు పార్టీ మారడం ఇష్టం లేదని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ మారుతున్నటువంటి వ్యవస్థలో 10 సంవత్సరాలు పాలించినటువంటి పరిపాలన విధ్వంసం అయిపోయింది. అది చూడలేక
ఇప్పుడు కూడా కనీసం ఎంపీ ఎలక్షన్ ఎన్నికలు కూడా అమ్ముకుంటుంటే ఎటు పోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను బీజేపీ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, మీకోసం మనకు మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన ప్రభుత్వ పథకాలతో, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే ప్రవేశపెట్టి మనం జనంలోకి తీసుకుపోతున్నామో, అవతల వ్యక్తి మన ఆటాకి ఏం చేస్తాడు, నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ అయిపోయింది రాజకీయాల్లో. బాగా తిట్టేవాడే రాజకీయాల్లో రాణిస్తున్నాడు. కాబట్టి ఓటర్ల ద్వారా మనం నైతికంగా రావాలంటే, వాళ్ళ నైతికత మనం మార్చాలంటే డెఫినెట్గా మనకు డిసెంబర్ 9 రోజు రైతు రుణమాఫీ చేస్తామన్న మీరు ఎందుకు చేయలేదని మన ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం తీసుకురావాలి. మనం అందరం గుంపులుగా ఏర్పడి ప్రతి ఒక్కరం సైకిల్గా ఒకరు ముగ్గురికి ఆ విధంగా సిస్టమ్ని పెట్టుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా మీరందరూ ప్రతి ఒక్క 50 ఓట్లకు మీరు ఒక ఇన్ఛార్జ్గా ఉండండి విలేజ్లో. మనం అందరం ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇస్తేనే కాదు, బాధ్యత లేకుండా సివిల్గా కూడా మనం అందరం సైనికులుగా ఒక 50 ఓట్లకు మనం ఒకరం అందరూ కూడా ఉంటే, ఎన్ని ఊళ్ళో 600 ఓట్లు ఉన్నాయనుకోండి, 1 నెంబర్ నుంచి సీరియల్ నెంబర్ 50 నెంబర్ వరకు ఒక గీత గీసుకోండి, అక్కడ ఇన్ఛార్జ్ పెట్టండి 50 ఓట్లకు. తర్వాత 51 నుంచి 100 వరకు ఆ విధంగా మనం ఆ 50 ఓట్లకు మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఈ మిగిలిన 10 రోజులు మనం చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి బూత్లో మనం మెజారిటీ సాధించగలుగుతాం. ఈ విధంగా మనం పని చేసుకుంటూ పోవాలి. ఇంకోటి పింఛన్ విషయంలో కూడా వాళ్ళు మోసం చేసిండ్రు. 2500 ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఇస్తామని చెప్పింది, ఇవ్వలేదు. ఇంకోటి కళ్యాణ లక్ష్మిలో కూడా తులం బంగారం ఇస్తామని చెప్పింది ప్రభుత్వం, మాట ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఒక మాసం బంగారం కూడా ఇవ్వలేదు. ఆ విషయం యూత్ లో అంతే బలం ఉందా? నమస్తే, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, ముఖ్యంగా మీరు నా తమ్ముళ్ళని కూడా నేను చెప్పలేను, చాలామంది మా కొడుకుల ఏజ్ ఉంటారు మీరందరూ. సో మీ అందరిలో నేను ఒక ఆనందిత్, విశ్వజిత్, విరాజ్ నాకు కనిపిస్తుంది, మా కొడుకులాగా మీరందరూ. సో మీతోని మాట్లాడాలా, కలవాలా, ఏమేమో చేయాలని చాలా కోరికలు ఉన్నాయి. కానీ నాకన్నా ఎక్కువ మీ మేలు కోరుకునే వాళ్ళు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన ప్రతిసారి మాకు ఇంట్లో ప్రోగ్రాం ఉంటే, లేదు నేను ఇక్కడ చెవలకే, నేను చాలా గౌరవంగా తీసుకుంటున్నాను. ఈ గుర్తింపు వచ్చి మన దేశంని బాగా చేసే గుర్తింపు, ఒక సిద్ధాంతమైన గుర్తింపు, ఒక పోరాడే గుర్తింపు, మన దేశంని రక్షించే గుర్తింపు, మన ధర్మంని కాపాడే గుర్తింపు, బట్ ముఖ్యంగా మమ్మల్ని పైకి తీసుకుపోయే గుర్తింపు, మన అభివృద్ధి కొరకు, మన యువకుల కొరకు పోరాడే గుర్తింపు ఇది. మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా? వాళ్ళ గట్టిగా సపోర్ట్ కొట్టండి. థ్యాంక్ యూ. సో నేను చెప్పాల్సింది నరేంద్ర మోడీ గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ బాగా తెలుసు. తరుణ్, మీ యూత్ గ్రూప్, మాధవ్ రెడ్డి గారు అందరు మీకు చాలా మంచిగా చెప్తారు. సో డీటెయిల్గా మోడీ గారు మన దేశంకి ఏం చేశారు. నేను నిన్న పరిగిలో ఉంటే ఒక ముసలామ్మ చెప్తుంది, ఆయన బియ్యం ఇచ్చేట ఆయన, నేను పొద్దున ఇక్కడనే వికారాబాద్లోకి ఇది ఉంటే లైట్ బుగ్గలు, రోడ్లు తనే ఇచ్చారని చెప్తున్నారు. ఇంకొకరు మమ్మల్ని కాపాడే ఆయన, రక్షించే ఆయన. సో మోడీ గారి గురించి చాలా తెలుసు. కానీ నేను మీకు ఒక స్టోరీ చెప్తా, స్టోరీ కాదు, ఇది నిజమైన ఇన్సిడెంట్ చెప్తా. నేను బ్రిక్స్ తెలుసా మీకు? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఇదొక కంట్రీస్ అలయన్స్ అన్నమాట. సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్స్ సమావేశంలో, ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. రష్యా ప్రధాని ఆయన వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నారు, మన చైనా ప్రధాని స్వయంగా అక్కడనే ఉన్నారు, బ్రెజిల్ ప్రధాని అక్కడనే ఉన్నారు, సౌత్ ఆఫ్రికా ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. నాకు బ్రిక్స్ విమెన్ లీడర్గా నన్ను పిలిచారు అక్కడికి. మన డెలిగేషన్లా ఓన్లీ 20 పీపుల్
ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ప్రధాని మాట్లాడారు. వాళ్ళకు దేశం గురించి బాగా చెప్పారు, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చాలా చెప్పారు. మన మోడీ గారు నిలబడి ఆయన చెప్పిన 3 minutesలా మన దేశంలో ఏమేం చేస్తున్నాం, డిజిటల్ పేమెంట్ కానీ 25 crore పీపుల్ పేదరికం నుంచి తీశారు. మన ఒక్కొక్క ఊర్లలో గ్రామాలలో చిన్న చిన్న ఇదిలా బాత్రూమ్లు కట్టించి లేడీస్కు ఎంత గౌరవం ఇచ్చారు. ఇవన్నీ చెప్పినాక ఆయన ఏం చెప్పాడు, మన దేశం మన ప్రపంచం కొరకు పోరాడుతుంది, మనం వసుదేవ కుటుంబకం. సో ఈ సిచ్యువేషన్లో మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారిని గెలిపియాలా, కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించి ఒక భారీ మెజారిటీతో ఢిల్లీకి పంపించి మీ కొరకు ఆయన సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన గురించి మీకు తెలుసు, ఆయన కోట్పల్లిలో చేసింది, యువలకు చేసింది, జాబ్స్ చేసింది, ఫ్రీ ఆపరేషన్స్, కోవిడ్ ఇన్వెన్షన్, ప్రతి పెద్ద లిస్ట్ ఉంది. దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, మీ అందరికీ తెలుసు. నాదొకటే రిక్వెస్ట్, ఏంటది ఆ రిక్వెస్ట్ ఏంటి, ఓట్ ఫర్ బీజేపీ అని. అది చాలదు, మీరందరూ ఓట్ ఫర్ బీజేపీ ఇస్ అ ఫస్ట్ స్టెప్. అది ఒక్క అంశం. మీ అందరూ ఒక్కొక్కరు 1000 మందితోని ఓట్ వేపియాలా. కానీ ఆ ఓట్ వేయించేది నా భర్తని ఎంపీగా చేస్తేందుకు అడుగుతున్నానా? కాదు, మీ మేలు కొరకు అడుగుతున్నా, మన దేశం కొరకు అడుగుతున్నా. మీరు అది చేసినాక, అది చేస్తుండా తప్పకుండా మేము మీతోని ఉంటాము. మీ ప్రతి ఒక్కరికి మాకు వీలైనంత వరకు తప్పకుండా చేస్తాము. ఇంకొకటి లాస్ట్ లైన్ నేను చెప్తా పోకముందు, అది మీరు సోషల్ మీడియాలో కానీ ఒక్కొక్కరి ఇంటికి పోయి కానీ ప్రచారం చేసి మీలో ఒక స్ట్రాంగ్ మనిషిగా నిలబడి, మీ అందరికి తెలుసు ఆ అవతల క్యాండిడేట్ ఏమేమి గిమిక్స్ చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, మతభేదాలు, ముస్లిం వాళ్ళను అట్లా అన్యాయంగా మైనారిటీస్ని వాడుకుంటున్నారు. అవన్నీ అయితే మీరు గట్టిగా నిలబడండి. కానీ ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, మీరందరూ 1000 మందిని ఇది చేసుకొని సోషల్ మీడియాలో చాలా పవర్ఫుల్ ఉండి ఫైనలీ మీరు రోజు ఇంటికి నైట్ పోయినప్పుడు మీరు చాలా హ్యాపీగా నేను దేశం కొరకు ఒక ముఖ్యమైన పని చేస్తున్నా అని ఆ గౌరవంతో ఉండండి. మీరు ఇది రాజకీయం అయినా కానీ ఇది రాజకీయం కాదు, ఇది ధర్మం కొరకు ఒక పోరాటం. ఆ పోరాటంకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది మీ ఫ్యూచర్ కొరకు ఒక పోరాటం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇస్తారని చెప్తారు, కానీ రోడ్లు చేస్తే ఉద్యోగాలు వస్తాయి, జాబ్లు ఫారిన్ కంపెనీస్ చేస్తే ఉద్యోగాలు వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఉద్యోగాలు వస్తాయి. యాపిల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో తీసుకొచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇలా నేను 1000 ఎగ్జాంపుల్స్ 1000 సార్లు నేను చెప్పగలుగుతా మీకు వారు చేసిన పని. అది యువకులకు డైరెక్ట్ ఇంపాక్ట్, డిజిటల్ పేమెంట్ కానీ. సో ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క అంశంగా ఇది ఒక యుద్ధం. మీరు సిద్ధం, దీంట్లో ముఖ్యమైన భాగం మీరందరూ. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. గెలిచినాక కలుద్దాం, తప్పకుండా మీతో వస్తాం. నమస్తే. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా యువ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు చరణ్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారు, వచ్చిరా మిగతా జనరల్ సెక్రటరీలు, అశోక్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు, మిత్రుడు తమ్ముడు జనరల్ సెక్రటరీ గణేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు శివరాజ్ గారు, వివేకానంద రెడ్డి గారు, రాజు గారు, కేపీ రాజు గారు, మన యొక్క అభ్యర్థి యొక్క తనయుడు విశ్వజిత్ గారు, వేదిక మీద ఉన్న అందరు
చాలామంది యువమోర్చా నాయకులు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా నుంచి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి యువమోర్చా కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. బీజేవైఎం అంటే మన గుర్తుందా మీకు? బీజేపీకి కమలం పువ్వు గుర్తుంటుంది, మరి యువమోర్చాకి మన గుర్తున్నదా? లేదు కదా. ఏది మనం గుర్తు? మనకు కూడా కమలం గుర్తు. కానీ బీజేవైఎం ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ బీజేపీ. భారతీయ జనతా పార్టీకి యువమోర్చా అనేటువంటిది వెన్నెముక. కాబట్టి భారతీయ జనతా పార్టీ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్నటువంటి మోర్చా ఏదైనా ఇది ఉందంటే అది ఒక యువమోర్చా మాత్రమే అనేటిది గుర్తుపెట్టుకోవాలా. యువత గుర్తుపెట్టుకోవాలి. ఇలా దేశంలో ఏం జరుగుతూ ఉన్నది, 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ఏం జరిగింది అనేటువంటిది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక్క బాంబ్ బ్లాస్ట్ లేదు, ఒక్క సైనికుని మన యొక్క జవాన్ల యొక్క తరపున ఒక్క పాకిస్తాన్ సైనికుడు కూడా వేలెత్తి చూసేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇలా పాకిస్తాన్ ఏమైందో తెలియదు, ప్రపంచ పటం మీద కనుమరుగైపోయింది. శాశ్వతంగా పాకిస్తాన్ ఇలా చరిత్ర పుటలో లేదనేటువంటిది స్పష్టమైపోయింది. ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్టులు లేవు, యథేచ్ఛగా ఉంటున్నాం, కర్ఫ్యూలు లేవు, మత ఘర్షణలు లేవు. మరి ఇంత సురక్షితంగా ఎందుకున్నది అంటే ఒకే ఒక్కడు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి మన యొక్క ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి మనమంతా ఏం చేయాలా? కత్తులు పట్టుకొని యుద్ధానికి పోవాలా, లేకపోతే కర్ఫ్యూలు చేయాలా? ఏం చేయాల్సిన అవసరం లేదు. మన పెద్ద మనిషిని కాపాడుకోవాలా. ఎవరిని? నరేంద్ర మోడీని. ఎట్లా కాపాడుకోవాలా? మనకున్నటువంటి ఓటు ఆయుధంతో వారిని మనం ప్రధానమంత్రిగా కాపాడుకుంటే మన ఇంటిని, మన దేశం అనే మన ఇంటిని వారే చక్కబెడతారనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి చాలా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, దేశ విభజనకు కారణమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, దేశంలో అల్లర్లకు కారణమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, మరి ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో వ్యత్యాసం కాంగ్రెస్ పార్టీకి మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ తెలంగాణ నుంచి దుబాయ్కి వలస వెళ్ళినటువంటి యొక్క కూలీలు ఉన్నారు, మహబూబ్ నగర్ నుంచి వలస ఎందుకు వెళ్ళిండ్రు? మరి ఈ దేశంలో గరీబ్ హటావో అనేటువంటి నినాదం తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఈ దేశంలో ఎందుకు బీదరికం ఉండే, ఎందుకు విదేశాలకు వలసపోవాల్సినటువంటి అవసరం ఉండే? మరి అలా మేక్ ఇన్ ఇండియా అనే పేరుతో మనం స్వదేశీ పరిజ్ఞానంతో యువతకు ఉపాధినిచ్చి ఎక్కడ కూడా ప్రపంచంలో వలసపోవాల్సినటువంటి అవసరం లేదు. యువత తన కాళ్ళ మీద తనమే నిలబడుకోవాలనేటువంటి ఒక విధంగా యువతకు వందలాది స్కీములు తెచ్చినటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోడీ. కాబట్టి ఇవాళ మన యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉండి 3వ స్థానానికి రానికే సిద్ధంగా ఉన్నది. కొద్ది రోజుల్లోనే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యువత ఎక్కడ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో నామరూపా లేకుండా పోయింది. నరేంద్ర మోడీ గారు కలలు కాంగ్రెస్ ముక్త భారత్ కావాలని అనుకుంటే వారిగా 3 రాష్ట్రాలలో మిగిలింది. కన్ను ఏమంటారు కదా, లొట్టపోయి వెళ్ళిపోయిందా ఏదో సామెత ఉంటుంది మన తెలంగాణలో. ఏదో మనకు రావాల్సినటువంటి ఒక అధికారం కొంచెం అటు సైడ్ ట్రాక్ అయి కాంగ్రెస్కి పోయింది. వారు టీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పినందుకు మనకు వచ్చే అవకాశాన్ని కొద్దిగా కాంగ్రెస్ పోయింది, వాళ్ళు భుజాలు దర్శుకుంటున్నారు. ఇలా పక్కన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎలక్షన్ తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటువంటి అవకాశం లేదు. ఈ రోజు కూడా చెప్పినటువంటి 6 గ్యారెంటీలకు డబ్బులు లేవు. పోయిన ప్రభుత్వం చిప్ప చేతిలో పెట్టిపోయినటువంటి ఒక ప్రభుత్వం మహిళలకు మాత్రం ఇబ్బంది పెట్టడానికే బస్సులలో దింపడానికి ఉచిత స్కీమ్ ఒకటి నడుస్తున్నది. మిగతా స్కీము నడిపించడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు. మొన్న మాకు పెద్దన్న నరేంద్ర మోడీ కాబట్టి అందరినీ సమానంగా చూడాలి అని అంటే 9,000 కోట్లు ఈయనకు నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇవాళ ఉద్యోగులకు కానీ మిగతా వాళ్ళకు జీతాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇలా ప్రబంధాలు పలుకుతా ఉన్నాడు. మోడీది అయిపోయింది, మోడీని దింపాలి. అరే అయ్యా, నీవు ఏడికెచ్చి వచ్చినావు, ఓటుకు నోటు కేసులో ఉన్నావు. నువ్వు కూడా కవిత తర్వాత రేపో ఎల్లుండి నీ యొక్క పరిస్థితి కూడా మారే అవకాశం ఉంది. నీకు అంత దమ్ము లేదు, బీజేపీని అడ్డుకునేటువంటి ఒక దమ్ము ధైర్యము నీ పార్టీకి కానీ నీకు లేదు.
నీ పార్టీలో ఉన్నటువంటి హనుమంతరావుని అడుగు, ఇవాళ ఏమవుతుందో రాష్ట్రంలో దేశంలో. అరే ఏం రా భయ్, అంతా బీజేపీ మోడీ అంటున్నారు రా భయ్ అంటున్నాడు. సిగ్గుండాలే చెప్పుకోవడానికి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇంకొకడు ఉన్నాడు, నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసి నేను చేవెళ్ళ పార్లమెంటుకు పీకిన అన్నాడు. వాడు ఏం పీకింటో ఒకసారి పీకితే పార్టీ ఎందుకు మారినావు రా భయ్? అదే బీఆర్ఎస్ మీద పోటీ చేసేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వచ్చినావు? మా ఢిల్లీలో పోయి పైరవ్ ఎందుకు చేసినావు? బీజేపీ టికెట్ కావాలి అని చెప్పి నీ ఒక గుడ్ల దొంగవు, ఒక దానా స్కామరువు, ఒక హనుమాన్ మందిరాన్ని కూలగొట్టినటువంటి ఒక దుర్మార్గుడవు, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి ఒక దేశద్రోహి రంజిత్ రెడ్డి ఇలా చెప్తాడు, ఇలా ఏమో చేస్తా డబ్బులు పెట్టి అని. ఈ డబ్బులకు ఎవడు కక్కుర్తి పట్టేటోడు లేడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీడియోలో వస్తుంది, ఏది టిఫిన్ పెట్టుకొని తిని పనిచేసేటువంటి ఒక కార్యకర్తల కణం మన భారతీయ జనతా పార్టీలో ఉన్నది. కాబట్టి వాని డబ్బులకు ఎవడు ఆశ్చర్యపడరు. అందరికి అర్థమైపోయింది, చేవేళ్ల గడ్డ మీద ఎగురుతున్నది కాషాయ జెండా పాప, ఇంకోటి కాదు విశ్వేశ్వరరెడ్డి తప్ప ఇంకో రిజల్ట్ రాదనేటువంటిది స్పష్టమైపోయింది. కాబట్టి మనం ఒక్కటే ఆలోచించాలి, మన జేబులలో ఉన్నటువంటి ఫోన్లో ఒక్కొక్కరికి ఒక 40 గ్రూపులు ఉంటాయి. మనకు వ్యక్తిగతంగా ఒక 1000-2000 ఫోన్లు ఉంటాయి. వాళ్ళంతా మన మిత్రులు ఉన్నటువంటి మన బంధువులు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, తర్వాత కుటుంబంకి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఉంటుంది. కాబట్టి మీరంతా ఒక్కసారి ఆ ఫోన్ల ద్వారా గ్రూప్ల ద్వారా ఇక్కడి నుంచి సోషల్ మీడియా రెచ్చిపోవాలా. ఏమున్నా కూడా ఏది ఏమైనా కూడా కేసులకు వెనుకడగకుండా ఉండడానికి, ఎక్కడ కేసులకు భయపడితే భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తనే కాడని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ, ఏ ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ విజృంభించాలి. ఈ యొక్క 15 రోజులు చిచ్చర పీడుగులుగా మీరు యువతరమంతా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీ మీదనే పార్టీ యొక్క ఆశలు ఉన్నాయి, మీరు భారతీయ జనతా పార్టీ మీదనే యువమోర్చా మీద ఆశలు ఉన్నాయి. కాబట్టి మీరు అన్ని యూట్యూబ్లో కానీ ఎక్కడున్నా కానీ యాక్టివ్గా పనిచేయండి. మీకున్నటువంటి యొక్క ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ అన్ని గ్రూపుల్లో పెట్టండి, రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది మన దేశ రక్షణ కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్, మన ధర్మం కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్. ఒకడు అంటాడు మేము అధికారంలో వస్తే 370 ఆర్టికల్ తీసేస్తా అంటాడు. తీసేయాలన్నా కాశ్మీర్లో 370 ఆర్టికల్? చెప్పండి ఒకసారి, మీరు తీసేయాలన్నా 370 ఆర్టికల్? ఈ కాంగ్రెస్ నా కొడుకులు వస్తాంటే మళ్ళా గుడి కాదు మసీదు కడతామంటారు. ఇలాంటి దొంగ కొడుకులను రానియకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్ష, ఏదైతే రామ మందిర నిర్మాణాన్ని చేసినటువంటి యొక్క నరేంద్ర మోడీ ఈ దేశానికి శ్రీరామ రక్ష. కాబట్టి మనం ఆ దిశగా పనిచేయాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున వచ్చినటువంటి యొక్క కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ తరఫున మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ 15 రోజులు 24/7గా మీరు పనిచేయాలని చెప్పి కోరుతూ మనం యొక్క విజయాన్ని ఆస్వాదించాలి. ఎప్పుడు కూడా పక్క రాష్ట్రం గెలిచింది, పక్క ఎంపీ గెలిచింది కాదని కాదు, ఇలా స్వయాన మన యొక్క చేవెళ్ళ పార్లమెంటు యొక్క అభ్యర్థి జూన్ 4 నాడు విజయం సాధించినటువంటి రిజల్ట్ రాగానే మన యొక్క గ్రామాల్లో, మన మండల హెడ్ క్వార్టర్లో, మన యొక్క కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున బాల సంఖ్య కాల్చి స్వీట్లు పంచుకునేటువంటి ఒక అవకాశాన్ని, మా యొక్క ఫీల్ను మన విషయంగా ఫీల్గా అయ్యే విధంగా మనం పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా యువమోర్చాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మరొకసారి భారత్ మాతాకి, కమల పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కొండ విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి. ధన్యవాదాలు. నెలకి ఒక స్కామ్, నెలకు ఒక బాంబ్ బ్లాస్ట్, నెలకు ఒక టెర్రరిస్ట్ అటాక్ అవుతుండే. అందరూ స్కామ్లలో ఇరుక్కుపోయినరు. 2G స్కామ్ అయింది, 3G స్కామ్ అయింది, 4G స్కామ్ ఎందుకు రాలే? ఎందుకంటే 4G స్కామ్ వచ్చినప్పుడు మన నరేంద్ర మోదీ గారు ఉన్నారు 2014 తర్వాత. అదేవిధంగా మన ఆగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్స్, అది కూడా చాలా పెద్ద స్కామ్ చేసిండ్రు. ఇటలీ తోటి ఆగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్స్ లో పెద్ద స్కామ్ అయింది. అయితే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు స్కామ్లు నడుస్తుండే, దేశ రక్షణ చక్కగా లేకుండే. వాళ్ళు ఆరోపిస్తారు మేము మత రాజకీయాలు చేస్తామని, కానీ క్లియర్లీ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయననే అనడం జరిగింది, నేను నా జేబులో 4.5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని ఆయననే అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా.
అదేవిధంగా ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీని చూస్తే నేను నెల రోజుల నుండి నేను వికారాబాద్లోనే ఉంటున్నా. ప్రతి గ్రామం తిరుగుతున్నా. ఇక్కడ ఉన్న చాలా మందిని కలిసిన, చాలా మంది దగ్గర నా ఫోన్ నెంబర్ ఉన్నది. నేను ఎప్పుడు మీ అందరితో బ్రదర్ లాగానే ఉంటా, ఏ ప్రాబ్లం అయినా వచ్చినా. అయితే నేను ఏ విలేజ్కి పోయినా, ఏ ఊరికి వెళ్ళినా, చిన్న పిల్లోడి నుండి పెద్ద మనిషి దాకా అందరి గుండెల్లో నరేంద్ర మోదీనే ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి బీజేపీ ఏం చేసిందని అడిగితే ఏం చేయలే అని నేను అడుగుతున్నా. ఊర్లలోకి వెళ్తే లైట్ బుగ్గలన్నా కానీ, సీసీ రోడ్లన్నా కానీ, మన 5 కిలోలు ఉచిత బియ్యం అన్నా కానీ, మన ఉపాధి హామీ అన్నా కానీ, ఇవన్నీ స్కీమ్స్ మనం అందరం. నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకు కూడా అన్ని స్కీమ్స్ తెలియదు, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. కానీ మనం ఈ స్కీమ్ల గురించి ఎక్కువ మాట్లాడాలా, మనం డోర్ టు డోర్ వెళ్ళి ఇంకా ఎక్కువ మాట్లాడాలి, అందరికీ చెప్పాలా, అలా అడగాల బీజేపీ ఏం చేయలేదని. కాంగ్రెస్ 50 ఏళ్లలో ఏం చేయలేదు, నరేంద్ర మోదీ గారు దానికి మించి 10 ఏళ్లనే చేసిండు. అయితే మనం ఏ విధంగా చూసినా, క్యాండిడేట్ పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా, క్యాండిడేట్ పరంగా చూసినా ఎక్కడ మన విశ్వేశ్వర్ రెడ్డి, ఎక్కడ రంజిత్ రెడ్డి. పార్టీ పరంగా చూసినా అసలు దాంట్లో నో డౌట్ ఎక్కడ మన భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళని ఇంత సాధించింది, 10 ఏళ్ళని ఇంత సాధించింది. అండ్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ పరిపాలన ఏమీ కూడా జరగలేదు. అందుకే నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మన నెక్స్ట్ 10 days, నెక్స్ట్ 10-15 రోజులకి అందరం డోర్ టు డోర్ వెళ్ళి గౌరవంగా మనం అడగొచ్చు ఓట్ కోసం. ఎందుకంటే బీజేపీ పార్టీ నిజంగా అభివృద్ధి చేసింది. అదేవిధంగా విశ్వేశ్వర్ రెడ్డి గారు నిజంగా మచ్చలేని మనిషి, అసలు ఏమీ నెగటివ్స్ లేడు, పార్టీ పరంగా చూసినా, క్యాండిడేట్ పరంగా చూసినా. అండ్ లాస్ట్లీ కంక్లూడ్ చేయడానికి, లాస్ట్ 2 రోజులు ఓటింగ్ ముందు మన సోషల్ మీడియా చాలా 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 ముఖ్యం. అందరూ మాట్లాడుతారు సోషల్ మీడియా గురించి, కానీ మన యూత్కి తెలిసినంత సోషల్ మీడియా గురించి ఎవరికి కూడా తెలియదు. మనం చూపించాలి ఎంత ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు అని. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే, సోషల్ మీడియాని చాలా పెద్ద ఎత్తున వాడుకుందాం. అండ్ అందరికీ మన మొబైల్ ద్వారా మన ప్రతి ఒక్కరికి మినిమం 5,000 మంది దాకా, 1,00,000 మంది దాకా రీచ్ చేయవచ్చు మనము. లాస్ట్ 2 రోజులు మనం సోషల్ మీడియాని గట్టిగా వాడదాం. ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తా. దానికి ఒక గూగుల్ డ్రైవ్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఉన్న వీడియోలు అన్నీ, కంటెంట్ మొత్తం అక్కడే డంప్ చేస్తాం. మీరు అది ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. అది నేను మన బీజేవైఎం ద్వారా షేర్ చేస్తా. దయచేసి అదే నా రిక్వెస్ట్. నెక్స్ట్ 10 days మనం గట్టిగా 10-15 days మనం గట్టిగా చేద్దాం. ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఇంక ఇక్కడ వికారాబాద్ ప్రాంతం నుంచి సంబంధించిన మీరు ఎవరైనా అడగండి, నా ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. నేను ఎట్లాంటి హెల్ప్ చేయాలన్నా, ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా, మీ ఎవరికైనా నేను ఎప్పుడు ఉంటా మీకోసం. నాన్నగారు కూడా ఎప్పుడు ఉంటారు, నేను కూడా ఎప్పుడు ఉంటా. పక్కనే మన హైదరాబాద్ ఎంతసేపు పడుతుంది, దాదాపు గంట సేపు పడుతుంది. కార్లో జూమ్ అని వస్తే గంట సేపు పడుతుంది. నేను ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నేను మీ అందరితో ఉంటా 100%. ప్లీజ్ మీ అందరూ సోషల్ మీడియాని గట్టిగా వాడండి. ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవంగా ఓటు అడిగే హక్కు మనది ఉంది. ఎందుకంటే మనం అందరం పనిచేసినాం. పార్టీ మంచిది, క్యాండిడేట్ మంచిది. అంతే. అందరికీ థ్యాంక్ యూ. జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. మన వాళ్ళంతా కూడా చెప్తుంటారు, మనం వ్యక్తులకు జై కొడతాము, భారత్ మాతాకి జై కొడతాం. భారత్ మాతాకి జై అన్నప్పుడు అందరం కూడా 2 చేతులు జై కొడతాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చేవెళ్ళ పార్లమెంటు యువ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మధ్యలో ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి అన్న గారికి, శివరాజ్ అన్న గారికి, వివేకానంద గారికి, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు మహేష్ గారికి, గణేష్ గారికి, సుధీందర్ శర్మ గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకు, చిన్నలకు, ఈ యొక్క చేవెళ్ళ గడ్డ పైన మన జెండా ఎగరాలనే ఒక గొప్ప లక్ష్యం పెట్టుకొని
మన పెద్దవాళ్ళ యొక్క ఆశయం భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఈ యొక్క గడ్డ మీద ఎగరాలనే ఒక ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నా యువమోర్చా కార్యకర్త మిత్రులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలన్నీ కలిసి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనటువంటి సందర్భం మనమంతా కూడా గమనించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క చేవెళ్లలో అత్యధికంగా మెజారిటీ రావాలనే ఒక ఉద్దేశంతో కూర్చున్నటువంటి మనమందరం కూడా ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని కిందున్నటువంటి మన బూతులలో మనం ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నటువంటి విధానం అంతా కూడా చాలా సూపర్గా ఉన్నది. దానికి తగ్గట్లుగా మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఏంది అనేది కూడా మనం చిట్ట చివరిలో చెప్పుకోవడం జరుగుతుంది. మిత్రులారా, మన జాతీయ కార్యవర్గం కావచ్చు, రాష్ట్ర కార్యవర్గం కావచ్చు, కిషన్ రెడ్డి అన్న గారు కావచ్చు, లేకుంటే తేజస్వి సూర్య గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరి యొక్క లక్ష్యం ఒకటి, భారతదేశాన్ని పరిపాలించేది భారతీయ జనతా పార్టీ. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకొని కిందికి తీసుకొని రావడం జరిగింది. దాన్ని భుజాల మీద పెట్టుకొని అందరినీ గెలిపించుకునే బాధ్యత ఎవరి మీద ఉంది అంటే అది కేవలం యువమోర్చా కార్యకర్తల మీదే అని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించాలి. మిత్రులారా, మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తుంటారు, యువమోర్చా అంటే మనకు వెన్నుముక్క. ఏ మనిషి అయినా సరే, మనిషి ఒక్కటే కాదు, ఈ జీవరాశులలో ఏ జీవమైనా కానీ మనుగడ సాగించాలంటే ఆ యొక్క జీవానికి వెన్నుముక్క అనేది ఎంత ముఖ్యమో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బతకాలన్నా, భారతీయ జనతా పార్టీ గెలవాలన్నా యువమోర్చా యొక్క కార్యాచరణ అంతే స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికలన్నిటిలో కూడా సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద పీఠం వేసినటువంటి జ్ఞానాన్ని మనం అందరం కూడా గమనించాలి. అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకుంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆప్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని పార్టీలు కూడా మనమంతా కూడా ఎక్కడో ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి అయినా స్ట్రాటజీ ప్లే చేయాలి. లేకపోతే నార్త్ ఇండియా కానీ, లేకుంటే ఎక్కడెక్కడైతే సౌత్ ఇండియా కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని ఏరియాలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అదే వేవ్ కనుక సౌత్ ఇండియా కనుక వచ్చిందనుకో మనకు సౌత్ ఇండియా నుంచి ఒక్క ఓటు, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ని పరిపాలిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి అధిష్టానంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, లేకుంటే కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కతాటిపైకి కుమ్మక్కయ్యి ఒకే ఒక నినాదం తీసుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, లేకుంటే కుల వర్గీకరణ కావచ్చు, ఇలాంటి వర్గీకరణ భారతీయ జనతా పార్టీ తీసుకురాబోతుందని చెప్పేసి మనలాంటి ప్రజలకందరూ కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎవరైతే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే భారతీయ జనతా పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వ్యక్తులకు ఈ రోజు ఈ యొక్క వికారాబాద్ గడ్డ మీద నుంచి ఒక యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, అబద్ధపు మాటలు చెప్పి మీరు పబ్బం గడుచుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. మీ యొక్క విధి విధానాలన్నింటిని కూడా, మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నింటిని కూడా తరిమి కొట్టడానికి నా యువమోర్చా కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ని, ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ని మనమంతా కూడా హెచ్చరించే ప్రయత్నం ఆ యొక్క యువమోర్చా కార్యకర్తలే తీసుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, బాబా సాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం పట్ల భారతీయ జనతా పార్టీకి అపారమైనటువంటి గౌరవం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి అంబేద్కర్ గారు ఏమైతే మన రాజ్యాంగంలో వేసిరో వాటిని అమలు చేయడంలో భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటది. అందులో భాగంగా అనేకమైనటువంటి చట్టాలను సవరణ చేయడం, ఆ చట్టాలకు అనుగుణంగానే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు వ్యత్యాసంగా అందరూ కూడా సస్యశ్యామలుగా బతుకుతున్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి గుర్తించుకోవాల్సిందిగా మనం ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, 60 ఏళ్ళు పాలించినటువంటి ఘనత మీది. ఈ 60 ఏళ్లలో ఏ వర్గానికి న్యాయం చేసిరో మీరు చెప్పి చూపించాలి. ఏదైతే రాజ్యాంగాన్ని రాసిండో, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ని ఓడించి ఆయనని హింసించి మానసికంగా బాధ పెట్టినటువంటి నీచమైన చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది. మీరా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేదని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం మనలో ఉన్నది. కార్యకర్త మిత్రులారా, భారతీయ
భారతీయ జనతా పార్టీకి 3 సార్లు అవకాశం వచ్చినప్పుడు ఒకసారి మైనార్టీకి రాష్ట్రపతిగా మనం ఇవ్వడం జరిగింది, రెండోసారి దళితులకు మనం అవకాశం ఇవ్వడం జరిగింది, మూడోసారి అవకాశం వచ్చినప్పుడు ట్రైబల్స్ కి మనం అవకాశం ఇచ్చినాము. కాబట్టి మిత్రులారా, ఈ ప్రపంచంలో అన్ని వర్గాలకు పెద్ద పీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది నా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం మన కార్య చెప్పుకుంటూ పోతుంటే, ఈ కుల వర్గీకరణ కావచ్చు, కుల వర్గీకరణ మీ యొక్క నీచమైనటువంటి రాజకీయం ఏ విధంగా ఉందంటే మాట్లాడినటువంటి మార్పింగ్ చేస్తున్నారంటే కార్యకర్తలారా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదని చెప్పలేకపోతున్నారు కాబట్టి కులం అనే ఒక పేరును తీసుకొని వచ్చి కులాల మధ్యలో చిచ్చులు పెట్టి భారతీయ జనతా పార్టీకి ఎవరైతే దగ్గర అవుతున్నారో వాళ్ళని దూరం చేసే కుట్ర జరుగుతున్నది. ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళందరిని కూడా లాగులు దడిచేదాకా కొట్టి కొట్టి తరిమి కొట్టి పొలిమేరల వారికి మనం పారదోలసినటువంటి అవసరం యువమోర్చ కార్యక్రమం ఉందని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. నేను ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ గెలవడానికి సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు మన పెద్దవాళ్ళంతా కూడా. ఆ గెలుపుని అడ్డుకోవడానికి ఏ పార్టీలు అయితే ప్రయత్నం చేస్తాయో, ఆ గెలుపును అడ్డుకోవడానికి ఏ పార్టీలు అయితే కుట్ర పనుతాయో వాళ్ళ కుట్రలను తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత యువ మోర్చా కార్యకర్తల పైన ఉందని చెప్పేసి గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. మనమందరం కూడా ఎక్కడికి పోయినా కూడా జై శ్రీరామ్ అంటున్నాం, మనమంతా కూడా ఎక్కడ భారత్ మాతాకి జై అంటున్నాం. మన యొక్క నినాదము, మన యొక్క విధి విధానాలంతా కూడా భారతదేశం యొక్క సిద్ధితం మీదే ఉంటది. భారతదేశం ప్రపంచ దేశాలలో విశ్వగురుగా ఉండాలనే ఒక లక్ష్యంతో పోతున్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 3వ సారి కావాలంటే యువ మోర్చా కార్యకర్తలే ఆ స్థాయిలో కష్టపడాలి. మరి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలంటే మనం ఓటు ఎవరికి వేయాలి? మనమంతా కూడా ఎవరికి వేయాలి? మనమంతా కూడా ఓటు విశ్వేశ్వరన్నకి వేయాలి. ఎవరికి వేయాలి? మనమంతా ఓటు ఎవరికి వేయాలి? విశ్వేశ్వరన్నకు మనం ఓటు వేయాలి. అరే భాయ్, మీ పార్టీలో ప్రకటించినటువంటి బట్టబాజుగాలో లేకుంటే మీ పార్టీలో ఉన్నటువంటి అవినీతి కోరుల మా అభ్యర్థి కాడు భాయ్, గుర్తుపెట్టుకోండి. మీ పార్టీలో ఉన్నటువంటి అవినీతి కోరుల్లాగా మా యొక్క పార్టీ అభ్యర్థులు గారు. భారతీయ జనతా పార్టీ అన్ని అనలైజ్ చేసి మీకన్నా ముందే నెల ముందు మనం అభ్యర్థులను అనౌన్స్మెంట్ చేసినామంటే మా యొక్క చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మిత్రులారా. మనమందరం కూడా అంటున్నాం, కోడిగుడ్లు దొంగతనం చేసినటువంటి వ్యక్తి, స్కామ్ చేసినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నాము. మనము క్షుణ్ణంగా ఆలోచిస్తే ఒక తేడా విశ్వేశ్వరన్నకు రంజిత్ రెడ్డి గారికి ఒకటి మనం తేడా గమనించవచ్చు. కోడిగుడ్ల స్కామ్ చేసినటువంటి వ్యక్తి ఎవరి దగ్గర? అంగన్వాడి పిల్లల దగ్గర, స్కూళ్ళల్లో చెంటి పిల్లలు పౌష్టికాహారం ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డు దొంగతనం చేసినటువంటి గుడ్డు దొంగ ఈ యొక్క రంజిత్ రెడ్డి. కానీ అదే స్కూళ్ళల్లో భారత్ మాతాకి. సభాధ్యక్షులు చరణ్ రెడ్డి గారు, మరి మన అధ్యక్షులు బీజేపీఎం అధ్యక్షులు మహేందర్ గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ తరుణ్ రెడ్డి గారు, గణేష్ బీజేపీఎం స్టేట్ జనరల్ సెక్రటరీ, మహేష్ వైస్ ప్రెసిడెంట్, వివేక్ రెడ్డి డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, జగత్ రెడ్డి వికారాబాద్ మండల్ అధ్యక్షులు, నరేష్ తాండూర్ టౌన్ ప్రెసిడెంట్, శరత్ రెడ్డి పరిగి, ప్రశాంత్ బషీరాబాద్, విజయరాజ్, ఇక్కడ ఉన్న బీజేపీఎం నాయకులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. కానీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యువకులు, బీజేపీఎం యువకులు, నేను ఇదే అనుకుంటున్నా, మన వికారాబాద్లో మోడీ సైన్యం అంటే ఇదే అనుకుంటున్నా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ స్థాయి ఎంత మీదికి పోయిందంటే ప్రధానమంత్రి మోడీ గారు పుతిన్ అయినా, ఆ బైడెన్ అయినా, చైనా కన్నా అమెరికా, జర్మనీ, జపాన్, చైనా ప్రధాని భుజం మీద భుజం చేసుకొని మాట్లాడే స్థాయికి వచ్చింది. అది ఉత్తరనే కాదు, మాటలతో కాదు, పనులతోటి చేసి చూపెట్టిండు. వెనుకట పేద
పేద దేశాలలో ఏమైనా భూకంపం వచ్చినా, ఒక వరదలు వచ్చినా, లేకుంటే కరువు వచ్చినా ఎటు దిక్కు చూసేది? అమెరికా, జర్మనీ, జపాన్ దిక్కు. కానీ ఈరోజు ఇండియా దిక్కు చూస్తుంది. యుద్ధాలు అవుతున్నాయి. యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, గాజా, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ కూడా చేరుకుంది. మనతోటి యుద్ధం ప్రయత్నించిండ్రు, తోకు ముడుచుకొని చైనా వెనుకకు పోయింది, పాకిస్తాన్ వెనుక పోయింది. ప్రయత్నాలు చేసిండ్రు, కానీ ప్రపంచం చూసింది ఎట్లా మన దేశాన్ని కాపాడుకుండో, ఎట్లా ఎవ్వరికి లొంగకుండా ముందుకు పోయిండో. పెట్రోల్ కొనుడు రష్యా నుంచి, అందరూ అమెరికా, జపాన్, జర్మనీ అందరూ కూడా వద్దన్నా కూడా మా దేశానికి ఇదే లాభము, మేము ఇదే చేస్తామని. ఇంతకుముందు ప్రభుత్వాలు వేరే దేశాలకు లొంగిపోయిండ్రు, భారతదేశం అని లొంగిపోలేదు. కానీ మీరు చూసిండొచ్చు న్యూస్ పేపర్లో, టీవీల్లో జేమ్స్ మరాపే అని న్యూగిని అనే దేశం అధ్యక్షులు, ప్రధానమంత్రి కాదు, అక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు. పాపా న్యూగిని అనే దేశం ప్రెసిడెంట్ అంతర్జాతీయ సమావేశంలో మోడీ గారు ఆయన చెయ్యి కలుపుతందుకు పోతే ఆయన అన్నాడు, నీ చెయ్యి కల్ప, నీ కాళ్ళు మొక్తాను మొక్కింది. అది ఎప్పుడు చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కాలేదు. ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రి కాళ్ళు మొక్కలేదు. ఈయన అడిగిన ఎందుకు చేసిందంట అంటే, ఈయన నా దేశాన్ని, నా కుటుంబాన్ని నన్ను రక్షించుండు కరోనా సూదిలిచ్చి అని. అమెరికాకు ఫోన్ చేస్తే మా దగ్గరనే వెంటిలేటర్ లేవు, మేము చచ్చిపోతున్నాం, మా దగ్గరలే మందులు లేవు, వ్యాక్సినేషన్ లేవు, చచ్చిపోతుండ్రు. ఇంగ్లాండ్లో చచ్చిపోయినరు, ఇటలీలో కుప్పలు కూలిపోయినరు, చైనా కూడా కుప్పలు కూలిపోయినరు. అప్పుడు ఎటు దిక్కు చూసిండ్రు? ప్రధానమంత్రి మోడీ దిక్కు చూసిండ్రు. కానీ ఈరోజు కలుస్తున్నది ఎలక్షన్స్ విషయంలో. రేపు వచ్చే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్. నేను అనుకుంటున్నా మొట్టమొదటిసారి ఎలక్షన్స్ కంటే ముందే దేశము నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, వచ్చే ప్రధానమంత్రి మోడీయే ఉంటారని నిర్ణయం తీసుకుంది. నేను ఎప్పుడు ఈ కథ చెప్తా, ఏ ప్రధాని కూడా తన పేరు నలుమూలల పెద్ద మనుషులతోటి అక్కడి నుంచి కింద యువకుల వరకు ఏ ప్రధానమంత్రి తెలియకుంటుండేది. నేను మైల్వార్ అనే గ్రామంలో పోతే ఇన్నిండొచ్చి కథ. మైల్వార్ అనే గ్రామం అంటే తాండూరు అవతల, బషీరాబాద్ అవతల, ఆడ సగం మంది కన్నడ మాట్లాడతారు, సగం మంది తెలుగు మాట్లాడతారు. అయితే అక్కడ నేను ఓ ముసలవ్వ గుడికి పోతుంటే సంచి చేత పట్టుకునేది. నేను ఆ కూరగాయల సంచి పోయినా, దాని మీద మోడీ ఫోటో ఉండే. అయితే నేను దిగి అడిగిన, ఆ సంచి ఎక్కువలు దిగి అడిగిన, అవ్వ ఈ ఫోటో ఎవరిదో తెలుసా అంటే, ఆమె నా మీద భుజం మీద చేసి నవ్వుతా ఉన్నది. నాకు చెవులు నడతలేదు బిడ్డ అని. మళ్ళా వంగి గట్టిగా అన్న, ఈయన ఎవరో తెలుసా అంటే, ఆయన బియ్యం ఇచ్చటైన కాదా అని. ఏ ప్రధానమంత్రి కూడా నలుమూల చెవులు వినబడని 90 ఏళ్ళ మహిళకు కూడా తెలుసు ప్రధానమంత్రి మోడీ ఎవరు. గొప్ప వ్యక్తి ఆయన. బియ్యం ఇచ్చిందంటే ఎవ్వరు కూడా అడగలేదు నాకు బియ్యమి అని. కానీ ఆయన పేద కుటుంబంలో పెరిగిండు, ప్రధానమంత్రి అయిండు. అడగకముందే పేదల అవసరాలు, పేదల బాధలు అనగానే ఎవరు అడగకముందే ఆయన బియ్యం ఇచ్చిండు. అదే కాదు, ఎన్నో చేసిండు అడగకుండా. ఎవరన్నా మాకు బాత్రూమ్ కావాలని అడిగిండా? ఎవరు అడగలేదు. కానీ ఈయన బాత్రూమ్ ఇచ్చిండు. ఎవరు అడగలేదు. 60 ఏళ్ళల్లో ఎవరు ఇవ్వండి బాత్రూమ్ ఇచ్చిండు. ఈయన రాకముందు బ్యాంక్ ఉంటే ఎవరికి ఉంటుండే అకౌంట్? ధనవంతులకు ఉంటుండే 10 మంది ఊర్లలో. ఎవరికి
ఎవరికైనా అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుని దగ్గర పోయి ఒక రికమెండేషన్ గ్యారంటీ ఆయన సంతకం పెట్టినాక 2000 రూపాయలు జమ చేసినాక అప్పుడు బ్యాంక్ అకౌంట్ తెరిచేది. మోడీ అన్నారు ఏంది ఇది, బ్యాంక్ నుండి 70 ఏళ్ళు 100 ఏళ్ళ సన్ బ్యాంక్ నడుస్తున్నాయి కానీ పేదోళ్ళకి ఎవరు అకౌంట్ లేదు. దానికి గ్యారంటీ నేనే ఉంటా అని అందరికీ గ్యారంటీ మోడీ ఇచ్చి అందరికీ బ్యాంక్ అకౌంట్ తెరిచింది. ఎవరన్నా అడిగినరా నాకు బ్యాంక్ అకౌంట్ నీకు ఓటేస్తా అని అడిగినరా, నాకు బియ్యం ఓటేస్తా అని అడిగినరా, నాకు బాత్రూమ్లు ఓటేస్తా అని అడిగినరా? అందుకే ఈయన నిజంగానే ఆ బాత్రూమ్లు ఇచ్చైతే సమాజంనే మార్చిండు. 10 ఏళ్ళ కింద ఎట్లుంటుంది, అందరు బయటికి పోతుంటుంది. కానీ ఇప్పుడు చూడండి ఆయన ఎక్కడ పోయినా ఆయన అంటే బాత్రూమ్కి పోయినా అంటారు. నిజంగానే యుగ పురుషుడు. అందుకే ఈయన మీద నమ్మకం వచ్చింది. అందుకే ఎలక్షన్స్ కంటే ముందే మొట్టమొదటిసారి భారతదేశం నిర్ణయం తీసుకుంటూ నేను కాదు మీరు కాదు కాంగ్రెస్ వాళ్ళని అడగండి, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, అది వచ్చే ప్రధానమంత్రి ఎవరంటే మోడీ. కాదు అంటే షరతు తీసుకొని వాళ్ళు పరారై పారిపోతారు. ఇంకో కారణం ఏంటంటే మన అభ్యర్థి మన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మోడీ అని అందరు నిర్ణయం చేసిండ్రు, అందరు తెలుసు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. ఐఎన్డిఐ కూటమి కూలిపోతున్నది, ఎవరికి తెలియదు వాళ్ళ క్యాండిడేట్ ఎవరు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మా క్యాండిడేటు రాహుల్ బాబా అంట. ఆ ఉన్న రాహుల్ బాబా వాళ్ళకి తెలియదు, ఢిల్లీలో ప్రకటించలేదు. ఆయన పేరు చెప్తే ఉన్న ఓట్లు పోతాయి. ఆయన ఉన్న రాహుల్ బాబా మన స్మృతి ఇరానీతో ఓడిపోయిండు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం ఇడిచిపెట్టి గుట్టలకు పారిపోయిండు. ఏ గుట్టలు? వైనాడు గుట్టలు అంట. ఒక ప్రజాప్రతినిధి ఉంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటే అందరి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఒక ప్రజాప్రతినిధి అంటే అందరి ప్రతినిధి. కానీ వైనాడు ఎందుకు పోయిందంటే భారతదేశం ఎంకులాడి ఎక్కడ పోయిందంటే సేఫ్ సీట్ కావాలి. ఆయనకి సేఫ్ సీట్ ఏంటంటే ఎక్కడనైతే మెజారిటీస్ మైనారిటీస్ మెజారిటీయో గదే సేఫ్ సీట్. ఆడ 51% ముస్లిమ్స్లు, హిందువులు కేవలం 31%. గదే అంట సేఫ్ సీట్. అరే నువ్వు భారతదేశం ప్రతినిధివా లేకుంటే ముస్లిమ్స్ ప్రతినిధివా అది అడగాలి. ఇక్కడున్న అభ్యర్థి కూడా అంటున్నాడు నాకు 4 లక్షల ముస్లిం ఓట్లున్నాయి, నేను గెలిచిపోతా అని. ప్రజాప్రతినిధులు అందరికి ఉండాలి. మోడీ గారు అందరి ప్రజాప్రతినిధి. ఆయన కింద ముస్లిమ్స్లను ఆదుకున్నాడు, మైనార్టీస్లను ఆదుకున్న గొప్ప వ్యక్తిరా. కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్లను ఓటు బ్యాంక్గా చూసి ముస్లిమ్స్లను వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ, మైనార్టీ ముస్లింలను ఆదుకున్నది మనది. ఉత్తరప్రదేశ్లో అన్ని పథకాలు హిందువుల కంటే ఎక్కువ ముస్లిమ్స్కి వస్తున్నాయి. ఆడెవరున్నారు? డబుల్ ఇంజన్ సర్కార్. అక్కడ మోడీ ఉంటే ఇక్కడ తక్కువడేం కాదు, యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. ఆయన వీళ్ళిద్దరు కలిసి మైనార్టీస్ని ఆదుకుంటున్నారు. మైనార్టీస్ ఎగేస్తుంటే ఏంటంటే ఆకలి అవుతుంది. ఇంకా 10 నిమిషాలు మాట్లాడవచ్చా? ఇంకా 10 నిమిషాలు. ఇది మీకు చాలా ముఖ్యం. ఇది ముస్లిం యూత్ను రాడికలైజ్ చేసిండ్రు. ముస్లిం చదువుకున్న యూత్స్ను ఇంకా రాడికలైజ్ చేసిండ్రు. ఇంకా పెద్ద మనుషులు ముస్లిం సోదరులు మనకి వేస్తుండొచ్చు, మహిళలు వేస్తుండొచ్చు, కానీ రాడికలైజ్ చేసిండ్రు. ఏంటంటే సిఏఏ తెచ్చి ఆ ముస్లిమ్స్కు వ్యతిరేకమైన చట్టం మనం తెచ్చినామంట. ఇది యాదికి పెట్టుకోండి, మనం కాదు సిఏఏ తెచ్చింది. సిఏఏ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు అంటే ఆ డేట్ కూడా చెప్తా, జూలై 19, 1948 ఫస్ట్ సిఏ ఏం తెచ్చింది? పాకిస్తాన్ నుంచి అక్కడ మైనారిటీస్ను ఇక్కడ వస్తే సిటిజన్షిప్ ఇస్తుంది. అక్కడ మైనారిటీస్ ఎవరు? హిందూస్, సిఖ్లు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, జైన్లు, వీళ్ళందరూ మైనారిటీస్. అయితే వాళ్ళకి ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇస్తారంట, కానీ వేరే వాళ్ళకు ఎవరైతే ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పాకిస్తాన్
పోయిని వాపస్ వస్తాం అనుకున్న వాళ్ళకు ఇయ్యరంట. అంటే చెప్పండి ఏంది సిటిజన్షిప్ ఇయ్యరు? ఇక్కడి నుంచి అటు పోయిన వాళ్ళు ఎవరు? ముస్లిమ్సే కదా. చెప్పకనే ఆ చట్టంలో ఉన్నది, ఇక్కడి నుంచి అక్కడ పోయిన వాళ్ళకి ఇయ్యము, ఇక్కడి నుంచి అక్కడ పోయి వాపస్